సునీత వచ్చేసింది. సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి. ఆమెతో పాటు తిరిగి వచ్చిన విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు. ఫ్లోరిడా తీరంలో సాఫీగా దిగిన క్రూ డ్రాగన్. సో 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం ఇదే. మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర్ జలాల్లో దిగారు. సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మీడియా జర్నలిస్టు విశ్లేషిస్తున్నట్టుగా తల్లి గర్భంలో 9 నెలలు ఎట్లయితే ఉంటామో అట్లా చందమామ దగ్గర ఆ ఏరియాలో స్పేస్లో 9 నెలలు అక్కడే ఉండి ఇప్పుడు మన భూమి మీద అడుగుపెట్టినటువంటి సునీత విలియమ్స్కు నిజంగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక దీనిలో అంతకంటే ఎక్కువ సునీత వచ్చేసింది. సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి. ఆమెతో పాటు తిరిగి వచ్చిన విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు. ఫ్లోరిడా తీరంలో సాఫీగా దిగిన క్రూ డ్రాగన్. సో 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం ఇదే. మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రపంచమంతా ఊపిరి బిగపట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర్ జలాల్లో దిగారు. సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మీడియా జర్నలిస్టు విశ్లేషిస్తున్నట్టుగా తల్లి గర్భంలో 9 నెలలు ఎట్లయితే ఉంటామో అట్లా చందమామ దగ్గర ఆ ఏరియాలో స్పేస్లో 9 నెలలు అక్కడే ఉండి ఇప్పుడు మన భూమి మీద అడుగుపెట్టినటువంటి సునీత విలియమ్స్కు నిజంగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక దీనిలో అంతకంటే ఎక్కువ